ప్రజ్ఞాపూర్‌లోని తిమ్మకపల్లిలో కొలువైన కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీరామనవమిని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం ప్రాంగణం నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ఆంజనేయ స్వామి దేవాలయం, వినాయక దేవాలయం పురవీధుల్లో నుంచి రామాలయ మహిళా భజన బృందం, కోలాటాలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల వారు, వృద్ధులు, పాత తరం, కొత్త తరం వాళ్ళు కలిసి ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వర సమేత ఉత్సవ విగ్రహాల సాక్షిగా సీతారాముల విగ్రహ కళ్యాణం చూడముచ్చటగా జరిగింది. గ్రామ పురోహితులు బెజగామ విఠల్ శర్మ, జితేందర్ శర్మ, రవి శర్మ, వేదమూర్తులు అయిన బ్రాహ్మోత్తములచే వందలాది మంది గ్రామ పౌరులు, మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గ్రామ మాజీ సర్పంచ్, రామాలయ వంశ పారంపర్య ధర్మకర్త బండారు రామ్మోహన్ రావు, సుజాత దంపతులు సీతారామ కళ్యాణం పెళ్లి పెద్దలుగా కూర్చున్నారు. అంతకుముందు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, పూజలు, రామాలయం ధర్మకర్త, తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాదరావు, శైలజ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఇక గత 10 ఏళ్లుగా మొత్తం రామాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న రామాలయ ధర్మకర్త బండారు రామ్ ఫణీందర్ రావు, సంధ్య రాణి పర్యవేక్షణలో మొత్తం క్రతువు నిర్వహించారు. రామాలయ నిర్మాణమైన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ ముద్రాజ్ ఈ కళ్యాణం క్రతువు సజావుగా సాగడానికి నిరంతరం శ్రమపడ్డారు. అలాగే రామాలయం కళ్యాణం క్రతువు కమిటీ సభ్యులు పొద్దుటూరి చంద్రశేఖర్, పొద్దుటూరి నరేందర్, పొద్దుటూరి రాజేశం, పొద్దుటూరి భాస్కర్, గోపిశెట్టి అశోక్ గత వారం రోజులుగా పడ్డ శ్రమ గ్రామ ప్రజల మన్ననలు అందుకునే విధంగా సాగింది. వారికి పేరు కన్నా స్వామివారి కళ్యాణం సజావుగా సాగడానికి అనుక్షణం పాటుపడ్డారు. ఈ క్రతువులో బ్రాహ్మణ సంఘం పెద్దలు గంటా సుధాకర్ రావు, సీతారామ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం మేనేజర్ ఒల్లాల రమేష్ బాబుతో పాటు కౌన్సిలర్లు మన్నె రూపా వెంకటేష్, గోలి మమతా సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఊడెం సారిక శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రొట్టెల రామదాస్, గ్రామస్తులు కుర్రె సాయిరెడ్డి, పూదరి రాధలింగం, కుర్రె మహేందర్ రెడ్డి, ఎల్లా శ్రీనివాస్, కదుల్ల ఎల్లేశం, కోనమైన కన్నా యాదవ్, శ్రీరామ్, కృష్ణ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు హాజరయ్యారు.